క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈరోజు క్రైస్తవ సంఘమంతా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏ బ్లెస్డ్ అండ్ పీస్ఫుల్ గుడ్ ఫ్రైడే. ప్రియులారా, ఈరోజు మీ నిరీక్షణ కొరకు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోవడం దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడం అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించుటలో శ్రమ ఉంది, బాధ ఉంది, అవమానం ఉంది. వీటన్నిటి గుండా ఆయన ప్రయాణం చేశాడు. వాటన్నిటితో పాటు ఆ సిలువ కథనంలో ఆయన ప్రేమ మనం గమనించగలం, ఆయన త్యాగాన్ని మనం గమనించగలం, ఆయన సమర్పణను మనం గమనించగలం, ఆయన మానవాళికి అనుగ్రహించిన విమోచనను మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం అనేది ఆయన తప్పక లేక తప్పనిసరి అయి మరణించినది కాదు. ఆయన సిలువలో మరణించడం ఆయన బలహీనతతో మరణించడం కాదు. ఆయన సిలువలో మరణించడం చేతకానితనంతో మరణించడం కాదు. ఆయన సిలువ మరణం ఆయన ఎంచుకున్నది. ఆయన ఎంచుకున్న మార్గం గనుక ఆయన ఇష్టపూర్వకంగా ఆ మరణాన్ని అంగీకరించి స్వీకరించాడు. కనుక ఆయన మరణంలో వేయబడిన మేకులు, ఆ మేకులు ఆయన స్వీకరించినవి, ఆయన తృణీకరించడానికి వేయబడిన మేకులు కాదు. కనుక ఆ మేకులు ఆయన తీసుకొనలేని స్థితిలో మరణించడం కాదు, ఆ మేకులు స్వీకరించగలిగిన స్థితిలో, బలమైన స్థితిలో మరణించిన అనుభవం ఆ సిలువలో మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన ప్రేమ మనం చూడగలం, క్షమాపణ చూడగలం. ఆయన ప్రేమ క్షమాపణ కలిగిన వాడు గనుకనే ఆయనను శ్రమ పెడుతూ, ఆయనను బాధిస్తూ, ఆయనను అవమానానికి గురి చేస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేసిన మాటలు ఆ సిలువలో మనం గమనించగలం. అలాగే అప్పటి వరకు బహుభయంకరమైన జీవితం జీవించి బందిపోటుగా పేరుగాంచిన ఒకానొక వ్యక్తి ఆయన ప్రేమను స్వీకరించడానికి ముందుకొచ్చినప్పుడు అతనికి నిత్యజీవం అనుగ్రహించిన ప్రేమను కూడా మనం గమనించగలం. ఈరోజు సిలువ మరణాన్ని నీవు నీకోసమే ఆ సిలువ మరణం అని గుర్తించి ఆ సిలువ మరణాన్ని, ఆయన ప్రేమను స్వీకరించగలిగే స్థితిలో ఉంటే సిలువలో శక్తిని నీవు పొందుకోగలవు. అలాంటి శక్తి ఆ బందిపోటు చివరి క్షణాల్లో పొందుకున్నాడు, నిత్యజీవాన్ని పొందుకున్నాడు. ఒకవేళ సిలువను తృణీకరిస్తుంటే, సిలువను అవమానపరుస్తుంటే, సిలువ ప్రేమను నీవు అర్థం చేసుకోలేని స్థితిలో దాన్ని తృణీకారానికి, అవమానానికి గురి చేస్తుంటే, ఆ స్థితిలో కూడా ఆయన క్షమాపణ నీవు పొందుకొనగలవు. ఈరోజు సిలువలో అలాంటి క్షమాపణ కనిపిస్తోంది, సిలువలో శక్తి కనిపిస్తోంది. సిలువలో శక్తి పొందుకోవడానికి ఆ సిలువను నువ్వు స్వీకరించు. నువ్వు స్వీకరించకపోయినా ఆ సిలువలో నీకు క్షమాపణ దొరుకుతుంది. అలాంటి క్షమాపణ శక్తితో కూడిన గొప్ప ఘట్టమే సిలువ ఘట్టం. ఈరోజు ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ త్యాగం, యేసుక్రీస్తు ప్రభు చూపిన కృప, యేసుక్రీస్తు ప్రభు కనుపరిచిన సమర్పణ, అది కేవలం చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు. అప్పటి ఆయన సమర్పణ, అప్పటి ఆయన త్యాగం, అప్పటి ఆయన ప్రేమ మాత్రమే కాదు. ఆ సిలువ చారిత్రాత్మకంగా మనం జ్ఞాపకం చేసుకునేది మాత్రమే కాదు, సిలువ మన అనుభవాల్లోనికి రావాలి. సిలువను అనుభవిస్తూ
ఎవరికి వారే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు చెప్పినట్లుగా ఆ సిలువను అనుభవిస్తూ, సిలువలో ఆయన కనుపరిచిన ప్రేమ నీవు నేను పొందుకొని, ఆయన కనుపరిచిన త్యాగాన్ని నీవు నేను కనుపరిచి, ఆయన కనుపరిచిన సమర్పణను నీవు నేను కలిగి ఉండి ఈ సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉందాం. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవంగా సిలువను మన జీవితాల్లో మలుచుకుందాం. మనం ఆశీర్వదించబడదాం, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. మే దిస్ గుడ్ ఫ్రైడే బ్లెస్సింగ్స్ సరౌండ్ యూ ఆన్ దిస్ డే. గాడ్ బ్లెస్ యూ.